వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. వందల కిలోమీటర్ల ప్రయాణం, వేల అడుగుల అన్వేషణ. ఇది కేవలం ఒక పులి ప్రయాణం కాదు, ఏజెన్సీ గుండెల్లో పుడుకుతున్న వణుకు. గత 2 నెలలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అడవుల్లో ఒకటే ప్రశ్న: అది ఎక్కడ ఉంది, ఏ క్షణాన ఎటు నుంచి దూసుకు వస్తుంది? పాపికొండల నుంచి ప్రయాణం మొదలై గోదావరిని ఈదుకుంటూ రిజర్వాయర్లు దాటుకుంటూ వస్తున్న ఆ క్రూర ముఖం ఇప్పుడు రాజవొమ్మంగి అడవుల్లో తిష్టవేసింది. అధికారులు సైతం ఊహించని రీతిలో అది తన రూటును మారుస్తోంది. అసలు ఆ పులి ఊహం ఏమిటి? అది అడవిని దాటి జనావాసాల్లోకి ఎందుకు వస్తుంది? సుమన్ టీవీ స్పెషల్ రిపోర్ట్. ఫిబ్రవరి నెల ఆఖరు సరిగ్గా వేసవి మొదలవుతున్న సమయంలో పాపికొండల అభయారణ్యం నుంచి బయలుదేరిన ఒక ఎక్స్ప్లోరర్ మారేడుమిల్లి, రంపచోడవరం, గంగవరం మీదుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. రాజవొమ్మంగి, ఏలాసురం రేంజ్లోని కంబాలపాలెం, మర్రివీడు గ్రామాలను వణికించిన ఈ పులి సుమారు 1000 కిలోమీటర్ల మేర సంచరించింది. ఇది సామాన్యమైన విషయం అయితే కాదు. ఏలేరు రిజర్వాయర్ను దాటింది. ఉవ్వెత్తున ఎగిసిపడే దేవీపట్నం గోదావరి ప్రవాహాన్ని ఎదురీది మరీ అవతలి ఒడ్డుకు చేరుకుంది. కోరుకొండ నుంచి మళ్ళీ రాజవొమ్మంగి మండలానికి చేరుకున్న ఈ పులి ప్రయాణం చూస్తుంటే అది ఒక నిర్దిష్టమైన లక్ష్యం వైపు వెళ్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి ఏమిటి? ఫారెస్ట్ అధికారులు ఎందుకు తలలు పట్టుకుంటున్నారు? 2 రోజుల క్రితం వరకు రంపచోడవరం నుంచి రాజవొమ్మంగి వచ్చిన పులి మళ్ళీ ప్రతివాడి వైపు వెళ్తుందని అందరూ భావించారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా తన దారి మార్చుకున్న పులి ఇప్పుడు రాజవొమ్మంగి మండలంలోని అమ్మిరేకుల కిమ్మలగడ్డ రక్షిత అటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. అధికారులు ఏ క్షణం ఎటు వెళ్తుందో చెప్పలేకపోతున్నారు. ఈ పులిని సమాచారం అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. పులి అడుగుల గుర్తులను బట్టి అది తనకంటూ ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉందని నిపుణులు చెబుతున్న విషయం. అంటే ఇది ఇక్కడే స్థిరపడిపోతుందా? అదే జరిగితే ఏజెన్సీ గ్రామాల పరిస్థితి ఏంటని ఇక్కడ గిరిజనులు లబోదిబ్బోమంటున్న పరిస్థితి. గిరిజన అడవి బిడ్డల పరిస్థితి ఇప్పుడు వర్ణనాతీతం. ఇది జీడి మామిడి సీజన్. గిరిజనులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తోటల్లో నివాసం ఉంటున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు అని తేడా లేకుండా అందరూ తోటల్లోనే పనిచేసుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో ఈ మిస్టరీ టైగర్ ఎటువైపు నుంచి మళ్ళుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే సుమారు 20 ఆవులను పైగా ఈ పులి వేటాడి చంపింది. అంటే దాని ఆకలి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లాలంటేనే వణుకుపోతున్న పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు మౌనం వహిస్తూ ఉంటే గిరిజన గూడెల్లో మాత్రం మరణ మృదంగం వినిపిస్తోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని భయం నీడలా వెంటాడుతూ ఉంది. అయినా ఫారెస్ట్ అధికారులు ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పులి ప్రయాణం నర్సీపట్నం వైపు వెళ్తుందా, లేక మళ్ళీ రంపచోడవరం వైపు వస్తుందా అని ఆ విషయాన్ని అయితే మాత్రం ఫారెస్ట్ అధికారులు ధృవీకరించాలని పరిస్థితి. ఒక పక్క టెక్నాలజీతో పులిని ట్రాక్ చేస్తున్నామని చెబుతున్న క్షేత్రస్థాయిలో ప్రజలు భయాన్ని మాత్రం పోగొట్టలేకపోతున్నారు. ప్రస్తుతం మనం అయితే మాత్రం రాజవొమ్మంగి మండలం కిమ్మలగడ్డ గ్రామానికి చెందిన భాష అనే వ్యక్తి వద్ద అయితే ఉన్నాము. ప్రస్తుతం ఈ ఊర్లోనే ఈ పులి సంచరిస్తుందని చెప్పి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే ఇక్కడైతే అందరికీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి ఈ పులి సంచారంపై వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి భాష గారు. నా పేరు పోలీచర్ల మహబూబ్ భాష, కిమ్మలగడ్డ గ్రామస్తుని. పోలవరం జిల్లాలో ఈ రాజవొమ్మంగి మండలం అనే గ్రామం ఉంది సార్. మండలం, ఆ మండలానికి దగ్గరలో కిమ్మలగడ్డ గ్రామం ఉంది సార్. ఈ కిమ్మలగడ్డ గ్రామంలో రాత్రి పెద్ద పులి సంచారం చేయడంలో రాత్రి నేను ఇదే పాకలో పండుకున్నాను సారు. రాత్రి 9-10 గంటల టైంలో నేను పండుకున్న దగ్గరికి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ లోపలనే వచ్చింది సార్. అది వచ్చేసి మా జీడి మామిడి తోటలన్నీ అక్కడే ఉన్నాయి. మా పిల్ల పెద్ద అందరం వెళ్ళి జీడి మామిడి పిక్కలు ఏరుకోవడానికి వెళ్ళాం సార్. అది అంతలోకి అది ఏ పక్క ఉన్నదో కానీ సార్ కనపడలేదు. మేము మటుకు కనపడలేదు సార్. కానీ అడవుడి చేసింది. దానికి భయపడి మేమందరం పారి వచ్చేసాం సార్ ఊళ్ళోకి. రాత్రి చాలా భయంగా పండుకున్నాం సార్. రాత్రి నేను పాకలో పండుకున్నాను సార్. ఇదే పాక నాది. అయితే దయవుంచి మా మీద సార్ ఇది 2 నెలల నుంచి రాజవొమ్మంగి ఈ రంపచోడవరం డివిజన్ మొత్తం రాత్రి పగలు తిరుగుతుంది. కానీ సార్ దాదాపు రాత్రి మా కిమ్మలగడ్డ గ్రామం రాజవొమ్మంగి మండలానికి వచ్చేసింది సార్. అది మీరు దానికి బంధించి మీరు గవర్నమెంట్ ద్వారాగా తీసుకెళ్ళి మీరు మీ ఆఫీస్ అదే మీ జూలో పెడతారో మీరు ఎక్కడ పెడతారో దయచేసి మమ్మల్ని కాపాడండి సార్. రాజవొమ్మంగి ఫారెస్ట్ ఆఫీసర్ గారు మాకు చెప్పారు సార్. వాళ్ళు చెప్పడం వల్ల మేము మాకు ఆ రాత్రి నుంచి మాకు నిద్ర లేదు సార్. పొద్దుటే మా వాళ్ళందరూ అడవికి వెళ్ళి అదే జీడి మామిడి పిక్కల టైం సార్. ఇది దొంగల్ని పట్టుకొని పిల్ల పెద్ద వెళ్ళి ఏరుకుందామని వెళ్తే ఈ పెద్ద పులి హడావుడికి భయపడి ఎక్కడోళ్ళు అక్కడ ఊళ్ళో నుంచి పారొచ్చేసి ఇళ్ళకి వచ్చేసారు సార్. మాకు ఆదాయం వచ్చేది ఈ జీడి పిక్కలు. ఎండాకాలం ఈ పిక్కలతోటి మా బతుకు తిరుగు సార్. మీరు దయచేసి మమ్మల్ని కాపాడతారని మిమ్మల్ని మనవి చేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
అమ్మిరేకుల కిమ్మలిగడ్డ ప్రాంత ప్రజలు ఏదైనా సరే ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం మన వెనక ఉన్న ఈ కొండపైన అయితే మాత్రం పులి తిష్ట వేసిందని అధికారులు చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఈ ప్రాంతంలో అమ్మిరేకుల కిమ్మలిగడ్డ ప్రాంతంలో అయితే మాత్రం పులి సంచారం ఉందని ఇక్కడ జనాలను అయితే అప్రమత్తం చేశారు. సమీప అటవీ ప్రాంతంలో ఉందని, ఎవరు కూడా ఒంటరిగా అడవిలోకి వెళ్ళవద్దని, అదేవిధంగా తమ పశువులను జాగ్రత్తగా ఇంటి వద్ద కట్టించుకోవాల్సిన పరిస్థితి. తాము చెప్పే వరకు కూడా అట్లయితే వదలవద్దని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారని ఇక్కడ గ్రామస్తులు చెబుతున్నారు. ఆ కెమెరా పర్సన్ దుర్గాభ్యాస్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.